ఏ ప్రొడక్షన్ సర్వర్ సర్వర్. ప్రొడక్షన్ ఏరియాలో మీరు వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రొడక్షన్లో మీరు వర్క్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ హైర్ చేసుకుంటే ఏ స్క్రీన్లో మీరు వర్క్ చేస్తారు? Presentation layer. Sorry, which layer? Presentation layer. No, that was a different actually. So అంటే what I mean to say, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుందా? రైట్, ఒక పర్టికులర్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఇది ఏ స్క్రీన్ అయితే ఉందో మేబీ మిమ్మల్ని హైర్ చేసుకునే కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇన్ఫోసిస్ హైర్ చేసుకుంది ఫర్ వన్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చేసరికి మేబీ ఒక యూకే ప్రాజెక్ట్ అని అనుకోండి. అజ్యూమ్ దట్ మిమ్మల్ని హైర్ చేసుకుంది ఇన్ఫోసిస్ కంపెనీ అండ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యూకే ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని ఇన్ఫోసిస్ హైర్ చేసుకుంటే మీకు ల్యాప్టాప్ ఏ కంపెనీ ఇస్తుంది? ఇన్ఫోసిస్ కంపెనీ ఇస్తుంది. సో వన్స్ ఇన్ఫోసిస్ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకొని మీకు ల్యాప్టాప్ ఇస్తే ఇనీషియల్గా మీరు సిస్టమ్ ఆన్ చేయగానే మీకు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇన్ఫోసిస్ స్క్రీన్, అర్థమైందా? ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన స్క్రీన్ అనమాట. ఓకే, వన్స్ మీరు లాగిన్ చేసిన తర్వాత what are the applications you are able to see here? So these are all related to Infosys company only. బట్ మీ క్లయింట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మీ క్లయింట్ యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ స్క్రీన్లో కనిపించదు. ఓకే, సో మరి మీరు క్లయింట్ వర్క్ అనేది ఎక్కడ చేస్తారు చెప్పండి? ఎనీ ఐడియా? ఇంతకుముందు అయితే అప్లికేషన్ కింద ఇచ్చేవాళ్ళు సార్, అది స్క్రీన్ మిర్రర్ కింద క్లయింట్ విండోస్ ఓపెన్ అయ్యి క్లయింట్ విండోస్. ఓకే, ఇంతకుముందు అయితే టీసీఎస్ లో చేసినప్పుడు అలాగే ఓపెన్ అయింది. దాని పేరు కూడా నాకు గుర్తురావట్లేదు. ఒక 3-4 years మొత్తం వాళ్ళ స్క్రీన్ డిస్ప్లే అయ్యేది. అలా ఉండేది. ఓకే, యాక్చువల్లీ మనకి క్లయింట్ వర్క్ ఎన్విరాన్మెంట్కి మనం వెళ్ళాలి అని అంటే సో వీ నీడ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ అదర్ అప్లికేషన్స్. ఇప్పుడు ఇలాంటి ఒక స్క్రీన్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మిమ్మల్ని హైర్ చేసుకున్న కంపెనీ యొక్క డెస్క్టాప్. సో ఇలాంటి ఇంకొక డెస్క్టాప్ని మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే సో యూ నీడ్ టు యూజ్ VDI. వర్డ్ ఎప్పుడైనా విన్నారా VDI అని చెప్పి? VDI అంటే వర్చువల్ డెస్క్టాప్ ఇంటర్ఫేస్. సో VDI ప్రతి కంపెనీలో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒక VDI అనేది యూజ్ చేస్తారు. VDI కానీ లేదు అని అంటే సిట్రిక్స్ కానీ, ఇలాంటి 2 అదర్ అప్లికేషన్స్. ఓకే, సో VDI కానీ సిట్రిక్స్ కానీ యూజ్ చేస్తారు. ఎందుకు అని అంటే మీ క్లయింట్ యొక్క డెస్క్టాప్ని యాక్సెస్ చేయడం కోసం. ఇక్కడ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ యు ఆర్ సీయింగ్, ఇది అస్యూమ్ దట్ దీస్ ఆర్ ద జెన్పాక్ట్ అప్లికేషన్ అనుకుందాం. ఇప్పుడు SAP మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకవేళ క్లయింట్ యొక్క అప్లికేషన్. సో ఈ SAP అప్లికేషన్ మీకు మీ కంపెనీ హైర్ చేసుకున్న డెస్క్టాప్లో కనిపించదు. మీరు ఇక్కడ ఒక VDI అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ఇలా నేను ఏ విధంగా అయితే టైప్ చేశానో అదే విధంగా మీరు టైప్ చేసి ఆ VDIని కనెక్ట్ అయ్యారు అని అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి డెస్క్టాప్ని ఇంకొక డెస్క్టాప్ని మీరు కనెక్ట్ అవుతారనమాట. ఓకే, సో ఆ డెస్క్టాప్ని మీరు కనెక్ట్ అయ్యారు అని అంటే అక్కడ మీకు కనిపించే అప్లికేషన్స్ అన్నీ కూడా క్లయింట్ యొక్క అప్లికేషన్స్. సో మీరు క్లయింట్ ఏరియాలోనే వర్క్ చేస్తారనమాట. సో అలాంటి యొక్క క్లయింట్ డెస్క్టాప్ని మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే యూ నీడ్ టు కనెక్ట్ VDI ఆర్ సిట్రిక్స్. బేస్డ్ ఆన్ సమ్ కంపెనీస్ యూస్ VDI, సమ్ కంపెనీస్ యూస్ సిట్రిక్స్. బట్ బిఫోర్ కనెక్టింగ్ టు దిస్, so we need to connect
వన్ మోర్ థింగ్ యాజ్ VPN. ఈ పదం విన్నారా? ఐ థింక్ చాలా మంది వినే ఉంటారు, బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎప్పుడైనా యూజ్ చేశారా VPN అనేది? ఎనీవన్? అసలు ఈ VPN ఎందుకు యూజ్ చేస్తాం? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఎవరైనా చెప్పగలుగుతారా? మనం వాళ్ళ సైట్ లోకి లాగిన్ అవ్వాలన్నప్పుడు ఈ VPN అనేది ఇంపార్టెంట్. అదే ఎందుకు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? నెట్వర్క్ రిలేటెడ్. ఎస్. సో మనము యాక్చువల్గా VDIకి కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్లో మీరు వర్క్ చేస్తున్నారు. సో అండ్ క్లయింట్ ప్రతి ఒక్క దానికి కూడా పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి మేబీ వాల్మార్ట్ అనుకుందాం. ఓకే, వాల్మార్ట్కి మీరు సర్వీసెస్ ఇస్తున్నారు. ఈ వాల్మార్ట్ అనే కంపెనీ మోస్ట్లీ యూకేలో ఆర్ఎల్స్ యూఎస్లో ఉంటుంది. ఓకే, ఇలాంటి ఒక ప్రాజెక్ట్కి మీరు అకౌంటింగ్ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ దట్టు హైదరాబాద్ లొకేషన్ అని అనుకుందాం. హైదరాబాద్ లొకేషన్ డీల్ చేస్తుంది ఈ వాల్మార్ట్ ప్రాజెక్ట్ని. ఇప్పుడు ఈ హైదరాబాద్ లొకేషన్లో ఈ ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక పర్టికులర్ ఏరియా అనేది ఉంటుందా టు వర్క్? ఇలాంటి వర్క్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రొడక్షన్ ఏరియా ఉంటుందా? మేబీ అంటే సేమ్ ఒక ఆఫీస్ అనేది ఉంటుందా? ఆఫీస్ సెటప్ ఉంటుంది కదా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వరకే, ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడ ఈ క్లయింట్ యొక్క డెస్క్టాప్ని యాక్సెస్ చేయడానికి అంటే ల్యాన్ సెటప్ అనేది ఉంటుంది. ల్యాన్ సెటప్, ఇప్పుడు మనం ల్యాన్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇలాంటివి మనం చేస్తాం. ఐడియా ఉందా మీకు? నార్మల్గా ఐడియా ఉందా? సో అదే విధంగా మనకి లైక్ క్లయింట్ నెట్వర్క్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని ల్యాన్ నెట్వర్క్స్ ఉంటాయి. అది కూడా పర్టికులర్గా ఈ పర్టికులర్ బ్రాంచ్లోనే కనెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ల్యాన్ నెట్వర్క్ కనెక్ట్ చేసినప్పుడు వీ డోంట్ నీడ్ టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ VPN. మనం డైరెక్ట్గా VDIs కానీ సిట్రిక్స్ కానీ మనం డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. ఎందుకు డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు అని అంటే బికాస్ ఇట్స్ సెక్యూర్డ్ కదా. బికాస్ మనం ఆ ప్రాజెక్ట్ ఏరియా, ఆ ప్రొడక్షన్ ఏరియా నుంచే మనం లాగిన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ అవ్వడానికి స్కోప్ లేదు కదా. కంప్లీట్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా VDI కానీ సిట్రిక్స్ కానీ మనం కనెక్ట్ చేయొచ్చు, అంటే లాగిన్ చేయొచ్చు. కానీ మీరు అపార్ట్ ఫ్రమ్ దాట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ ఆర్ఎల్స్ ఇంకేదైనా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇంకెక్కడైనా మీరు లాగిన్ చెయ్యాలి అని అంటే అలాంటి సినారియోలో యూ నీడ్ టు కనెక్ట్ దిస్ VPN. ఈ VPN ఎందుకు కనెక్ట్ చేస్తాము అంటే ఫర్దర్ సెక్యూరిటీ పర్పస్ కోసం. అర్థమైందా? ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మనం కొన్నిసార్లు పబ్లిక్ వైఫైస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఇలాంటి కొన్ని అప్లికేషన్ అంటే ఇలాంటి కొన్ని ఫ్రీ నెట్వర్క్స్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు సో మేబీ మన డేటా వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎవరైనా హ్యాక్ చేయడానికి ఇలాంటివి, రైట్? ఉంటుంది కదా, పాసిబిలిటీ ఉంటుంది కదా. సో అలాంటి సినారియోలో మన క్లయింట్ డేటా పోయింది అని అంటే, క్లయింట్ డేటా లీక్ అయింది అని అంటే అది పెద్ద ప్రాబ్లం కదా. సో అందుకోసం అని చెప్పి ఒక VPN నెట్వర్క్ అనేది ఇస్తారు. అంటే ఈ VPNని మనం కనెక్ట్ అవ్వాలి. సో దీనికి కూడా ఒక పర్టికులర్ IP అడ్రస్ ఇస్తారు అండ్ దానికి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసిస్తారు. సో యూ నీడ్ టు కనెక్ట్ దట్ IP అడ్రస్ విత్ యువర్ పాస్వర్డ్, దెన్ ఓన్లీ యూ కెన్ కనెక్ట్ దిస్ VPN. సో ఈ VPN కనెక్ట్ చేస్తేనే కొన్ని సినారియోలో ఈ VDI కానీ సిట్రిక్స్ కానీ వర్క్ అవుతుంది. సో వన్స్ యూ కెన్ కనెక్ట్ VPN దెన్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ దిస్ VDI. అండర్స్టూడ్? ఇది ప్రతి కంపెనీలో కూడా ఇలానే ఉంటుందండి. సో వెన్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ అంటే లైక్ ఒక MNC కంపెనీలో మీరు వర్క్ చేస్తూ ఇంకేదైనా ప్రాజెక్ట్కి మీరు సర్వీసెస్ ఇస్తున్నారు అని అంటే, ఇంకెవరైనా క్లయింట్కి మీరు సర్వీసెస్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టి అండ్ యూ డోంట్ నో వాట్ ఈస్ మీన్ బై VDI అండ్ యూ డోంట్ నో వాట్ ఈస్ మీన్ బై VPN అంటే ఇట్స్ నాట్ గుడ్ లైక్ దాట్. ఓకే, సో ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలి. సో కొన్నిసార్లు వితౌట్ VPN తోటి డైరెక్ట్గా మనం VDI ఆర్ సిట్రిక్స్ కూడా మనం యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొన్ని సినారియోలో VPN ఈజ్ అ మ్యాండేటరీ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి? టు కనెక్ట్ దిస్ క్లయింట్ సర్వర్.
ఎగ్జాక్ట్లీ, టు కనెక్ట్ క్లయింట్ సర్వర్ ఆర్ క్లయింట్ డెస్క్టాప్. ఓకే, సో అంటే మీకు క్లయింట్ డెస్క్టాప్ కనెక్ట్ అయితేనే అక్కడ ఉండే అప్లికేషన్స్ని మీరు యూజ్ చేయొచ్చు. మేబీ ఎస్ఏపి కానివ్వండి, షేడ్ ఫోల్డర్ అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం ఇంతకు ముందు లాస్ట్ క్లాస్లో వి డిస్కస్డ్ అబౌట్ షేడ్ ఫోల్డర్. సో అలాంటి షేడ్ ఫోల్డరు క్లయింట్ సర్వర్లోనే ఉంటుంది. మీకు మీ కంపెనీ ఇచ్చిన డెస్క్టాప్లో షేడ్ ఫోల్డర్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు యాజ్ ఏ కంపెనీ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి వర్క్ అవ్వకపోవచ్చు. ఓన్లీ క్లయింట్ యొక్క డెస్క్టాప్లోనే మీరు ఏవైనా యాక్సెస్ చేయగలరు. ఈవెన్ దో మీ కంపెనీ యొక్క ఎన్విరాన్మెంట్లో యూ కాంట్ యాక్సెస్ ఈవెన్ గూగుల్ క్రోమ్లో కొన్ని వెబ్సైట్స్ను కూడా మీరు యాక్సెస్ చేయడం అవ్వదు. వాళ్ళు ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటి వరకే, కొన్నిటి వరకే మీరు యాక్సెస్ చేయగలరు. అదర్ అప్లికేషన్స్ కానీ ఇంకేదన్నా నార్మల్ బ్రౌజింగ్ కూడా మీకు వర్క్ అవ్వదు. బట్ ఇన్ కంపెనీ ఎన్విరాన్మెంట్లో యూ కెన్ యాక్సెస్ దాట్. సో ఎందుకనంటే కొన్నిటికి అక్కడ ఏవైతే కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ థింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా క్లయింట్ మేనేజ్ చేసేది కాబట్టి కొన్నిటికి యూ కెన్ యూస్ దాట్. బట్ మోస్ట్లీ మనం ఏ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తాం? కంపెనీ ఎన్విరాన్మెంట్ ఆర్ క్లయింట్ ఎన్విరాన్మెంట్? ఏ డెస్క్టాప్లో వర్క్ చేస్తాం? ఇన్ఫోసిస్ డెస్క్టాప్ ఆర్ వాల్మార్ట్ డెస్క్టాప్? కంపెనీ ఎన్విరాన్మెంట్ సార్. అయితే క్లయింట్ లొకేషన్, దట్ ఈస్ క్లయింట్ అంటే వాల్మార్టే కదా, వాళ్ళ డెస్క్టాప్లోనే మనం వర్క్ చేస్తాం. ఓకే, క్లియరా ఇంతవరకు మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఇది? బట్ దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీడిఏ కానీ, సెట్రిక్స్ కానీ అండ్ విపిఎన్ కానీ ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఒకసారి ఐడియా ఉంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ద వే హౌ వి యూస్, అంటే దీన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఆర్ ఎనీ డౌట్స్? సో వన్స్ లాగిన్ చేసిన తర్వాత క్లయింట్ నెట్వర్క్ని మనం యాక్సెస్ చేసిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఫికో అనేది మనం యూజ్ చేస్తున్నాము అని అనుకోండి. సో ఎస్ఏపి సర్వర్ మీకు ఎక్కడ ఉంటుందని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ఏపి లాగాన్, ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ 7.70 అండ్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఈవెన్ దో మీరు ఇక్కడ బ్రౌజ్ చేశారనుకోండి, ఎస్ఏపి అని చెప్పి బ్రౌజ్ చేస్తే మీకు ఇక్కడ 2 అప్లికేషన్స్ వచ్చాయి చూడండి. ఎస్ఏపి లాగాన్ అండ్ ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ 7.70 అని వచ్చింది చూడండి. వచ్చిందా? 2 అప్లికేషన్స్ ఉన్నాయా? ఈవెన్ దో హియర్ యాజ్ వెల్. వీటిల్లో విచ్ వన్ మనం దేన్ని యూజ్ చేయాలి చెప్పండి? లాగాన్ ప్యాడ్. ఇదా? సార్ దీన్ని ఎందుకు యూజ్ చేయకూడదు? ఈవెన్ దో ఇది కూడా మనం లాగిన్ చేసి వర్క్ చేయొచ్చు దీంట్లో కూడా. వై నాట్ దిస్ వన్? ఇప్పుడు నేను దీని మీద లాగిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, పాసిబుల్ అంటే లాగిన్ అవుతుందో అవ్వదో ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా లాగిన్ అవుతుంది నాకు. I'm able to access the application here as well. Then why SAP logon? దీన్నే ఎందుకు? అబ్సల్యూట్లీ మీరు చెప్పింది కరెక్టే. సో మనకి ఇలాంటి సింబల్స్ ఎన్ని కనిపించినా కూడా వీ నీడ్ టు యూజ్ దిస్ వన్ ఓన్లీ. ఎస్ఏపి లాగాన్ అని ఈ అప్లికేషన్ ఉంటుంది, దీన్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. ఎందుకు దీన్ని మాత్రమే మనం యూజ్ చేయాలంటే ఐ విల్ టెల్ యూ దట్ పర్టికులర్ రీజన్. సో నేను దీంట్లో లాగిన్ అవుతున్నాను. సో వన్స్ ఐ విల్ ట్రై టు లాగిన్ దిస్. ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అని ఇందాక మీకు లాగిన్ చేసినప్పుడు ఎలా కనిపించింది? ద వే ఆఫ్ ఫార్మాట్ ఈస్ డిఫరెంట్, రైట్? అవునా కదా? సో మనకి కాపీ లైక్ యా ఇక్కడ ఎలా ఉంది అండ్ ఇది ఎలా ఉంది? చాలా క్లియర్గా అండ్ ఆల్సో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, రైట్?
సో ఆ పర్పస్ కోసమే, అంటే ద వే అండ్ ఆల్సో కొన్ని అదర్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఏవైనా ఒక పర్టికులర్ డాక్యుమెంట్స్ని డిస్ప్లే చేసేటప్పుడు మీకు ఒక క్లియర్ కట్గా కూడా ఇక్కడ ఇది డిస్ప్లే చేస్తుంది. బట్ ఈ అప్లికేషన్ అనేది డిస్ప్లే చెయ్యదు. ఈ అప్లికేషన్ డిస్ప్లే చేయదు, ఇది చాలా క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. సో మనం వన్స్ లాగిన్ చేయడానికి ముందు ఎవరు మనకి యాక్సెస్ ఇస్తారు చెప్పండి? హూ విల్ గివ్ ద యాక్సెస్? ఎస్ఏపి యాక్సెస్ ఎవరు ఇస్తారు? ఇన్ఫోసిస్ కంపెనీ. నో, క్లయింటే మనకి యాక్సెస్ ఇస్తారు. సో ఇన్ఫోసిస్ కంపెనీ అనేది యాక్సెస్ ఇవ్వరు. మనం ఏంటి అని అంటే వి జస్ట్ రైజ్ ద యాక్సెస్. అంటే ఎవరైనా ఒక న్యూ పర్సన్ యాడ్ అయితే మీ మేనేజరు మీ క్రెడెన్షియల్స్ ఇవన్నీ తీసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లయింట్కి మెయిల్ పెడితే వాళ్ళు అకౌంట్స్ రైజ్ చేయించి ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వాళ్ళు షేర్ చేస్తారు. అర్థమైందా? ఇన్ఫోసిస్ కంపెనీ ఇవ్వదు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద యాక్సెస్, రైట్? యాక్చువల్లీ వాళ్ళకి యాక్సెస్ కాదు, వాళ్ళకి ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ఏపి కాన్ఫిగరేషన్ ఇదంతా ఎవరు? క్లయింట్ లొకేషన్లో ఉంటుంది, వాళ్ళు కదా కాన్ఫిగరేషన్ చేయించింది. ఇన్ఫోసిస్ కంపెనీ కాదు కదా. ఇన్ఫోసిస్ కంపెనీ జస్ట్ అకౌంటింగ్ సర్వీసెస్ మాత్రమే ఇస్తుంది. సో యాక్సెస్ రిలేటెడ్ అన్నీ కూడా వి విల్ జస్ట్ సెండ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఏ ఇన్ఫర్మేషన్ పంపించాలి అంటే ఎవరికైతే యాక్సెస్ కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా యాక్సెస్ కావాలి అని అంటే యువర్ నేమ్ అండ్ యువర్ మెయిల్ ఐడి, ఓకే, అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక మెయిల్ ఐడితో పాటు ఇంకొక యూజర్ ఐడి అనేది కూడా ఉంటుంది. ఎయిదర్ మీ ఎంప్లాయ్ ఐడి అయినా కానివ్వండి, లేదు అని అంటే ఇంకేదైనా వన్ ఐడి అని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక వన్ ఐడి ఉంటుంది, ఆ వన్ ఐడి అయినా కానివ్వండి. సో చాలా వరకు ఎంప్లాయీ కోడ్ ఈస్ డిఫరెంట్, ఎంప్లాయీ ఐడి ఈస్ డిఫరెంట్. ఓకే, సో వన్ ఐడి ఇలాంటి కొన్ని బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి అవన్నీ మారుతూ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. సో కొన్ని ఐడీస్ ఉంటాయి, ఆ ఐడి అండ్ మీ మెయిల్ అడ్రస్ అండ్ మీ నేము ఈ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే, అంటే మీ మేనేజర్ పంపిస్తారు క్లయింట్కి. సో ఇలా ఎస్ఏపి యాక్సెస్ కావాలని వాళ్ళు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసి మీకు ఇస్తారు. సో అండ్ మీరు మీన్ వైల్ మీ పర్టికులర్ ఐటీ టీమ్ తోటి ఎస్ఏపి అనే దాన్ని కాన్ఫిగర్ చేయించుకొని, సో వన్స్ మీరు లాగిన్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ పర్టికులర్గా ఇది నా ఐడి. సో ఇందులో పర్టికులర్ గ్రూప్ సర్వర్స్ ఇలా చాలా ఉన్నాయి చూడండి. సో మీకు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇట్ వాజ్ అ డెమో సర్వర్. బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఇలాంటి వర్క్స్, ఇలాంటి అంటే ఒక లైన్ ఏదైతే ఉందో ఇలాంటి లైన్స్ మీకు 10 to 20 ఉంటాయి. సో అందులో పర్టికులర్గా ఒకటే సర్వరు మీరు దాన్ని యాక్సెస్ చేయాలి. రిమైనింగ్ వాటికి మీరు యాక్సెస్ చేయాలి అన్నా కూడా యూ డోంట్ హ్యావ్ ద ఆథరైజేషన్. ఓకే, సో పర్టికులర్గా దేన్ని మీరు సెలెక్ట్ చేయాలనేది మీకు వాళ్ళు గైడ్ చేస్తారు. ఆ తర్వాత మీరు దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇట్ విల్ రూట్ టు అ పర్టికులర్ దిస్ ప్లేస్. ఈ పర్టికులర్ ప్లేస్లోకి మిమ్మల్ని రూట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, సో ఇఫ్ యు సీ a client, user and password, logon, language, ఇలా 4 డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ క్లయింట్ మీకు ఆల్రెడీ షేర్ చేసి ఉంటాడు. am I కరెక్ట్? అవునా? మీ క్లయింట్ మీకు ఆల్రెడీ షేర్ చేసి ఉంటాడు. సో యాజ్ పర్ దట్ యూ కెన్ ఎంటర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. అండ్ లాగాన్ లాంగ్వేజ్ ఈఎన్ అంటే ఇంగ్లీష్ అని అర్థం. సో అంటే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో బట్ మనం అకౌంట్స్ మెయింటైన్ చేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బై డిఫాల్ట్ ఈఎన్ అనేది ఇవ్వచ్చు. ఏ కంపెనీ అయినా కూడా ఈఎన్ అనేదాన్ని యూజ్ చేస్తాయి. సో యూ కెన్ యూస్ ఈఎన్. అండ్ క్లయింట్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో ఇఫ్ యూ సీ క్లయింట్ నెంబర్ 800 అని ఉందా, సో ఇక్కడ ఈ నెంబర్ మాత్రం మారడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 800 అని ఉంది. సో ఇది యాక్చువల్గా ఇది డెమో సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి సో వీ కెన్ సీ ద క్లయింట్ యాజ్ 800. బట్ ఇన్ అ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ రియల్ టైమ్ సినారియోలో వీ విల్ సీ ఇన్ డిఫరెంట్ క్లయింట్ నెంబర్. అసలు క్లయింట్ నెంబర్ అంటే ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై క్లయింట్ నెంబర్? సో ఈ క్లయింట్ నెంబర్ అనే దాని గురించి మనం తెలుసుకోవడానికంటే ముందు సో వీ నీడ్ టు నో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్పి ఒక పర్టికులర్ ఆప్షన్ ఉంది, దీని గురించి మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో సిస్టమ్ ల్యాండ్స్కేప్.
సో హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ మీన్ బై సిస్టమ్ ల్యాండ్స్కేప్? ఎవరికైనా ఐడియా ఉందా ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే? ఏమేంటి? సారీ, Uday Kiran, you're talking about, I mean, you're talking with me or else any other? Okay. So ఎవరికైనా ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది ఐడియా ఉందా? Anyone have any idea what is mean by system landscape? I'll tell you. So మనకి there will be a three servers ఉంటాయి. అవి ఏంటి అని అంటే డెవలప్మెంట్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, సారీ ప్రొడక్షన్ సర్వర్ కాదు, టెస్టింగ్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, టెస్టింగ్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో కూడా వి విల్ హ్యావ్ అ నెంబర్ ఆఫ్ క్లయింట్స్, లైక్ డెవలప్మెంట్ క్లయింట్ అనో, శాండ్ బాక్స్ క్లయింట్ అనో, ఇలా మనకి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. అండ్ టెస్టింగ్ సర్వర్లో కూడా ఒక టెస్టింగ్ క్లయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, అసలు ఈ సర్వర్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, నేను మీకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని చెప్పి ఒకటి మీకు చెప్పాను, గుర్తుందా? ఎవరికైనా ఐడియా ఉందా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని చెప్పి? ఐడియా ఉందా లేదా? అంటే మనం ఇన్ జనరల్గా నార్మల్గా ఒక కంపెనీ యొక్క స్ట్రక్చర్కి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే కంపెనీ స్ట్రక్చర్కి ఒక డిఫరెన్స్ ఉంది అని నేను చెప్పాను. అది ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉందా? గుర్తుందా లేదా? అట్లీస్ట్ ఎస్ ఆర్ నో? చెప్పాను కదండి మీకు. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉందనుకోండి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటే వాటి కంపెనీస్ అన్నీ కూడా లైక్ టాటా స్టీల్ అనో, టాటా మోటార్స్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీని వీ కెన్, ఎస్, బిజినెస్ ఏరియా, గ్రూప్ ఆఫ్ కంపెనీని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ. అండ్ వాటి అండర్లో ఉన్న సబ్ కంపెనీస్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ కోడ్ అని. ఆ తర్వాత వీటికి ఉండే బిజినెస్ ఏరియాస్ అంటే బ్రాంచెస్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ బిజినెస్ ఏరియాస్ ఏరియా. అండ్ ఆల్సో మనకి ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పాను, రైట్? ఇప్పుడు ఈ టాటా స్టీల్ ఆర్ టాటా మోటార్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. సో ఇండియాలో ఉంటే ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? మార్చ్ టు April 1st to March 31st. ఏప్రిల్ టు మార్చ్ 31st. కరెంట్లీ వీఆర్ ఇన్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం. సో ఇక్కడ యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం జనవరి అనేది ఎన్నో మంత్ అవుతుంది? ఫస్ట్ మంత్ అవుతుంది. అదే ఏప్రిల్ అంటే యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంత్. ఎస్, జనవరి అనేది యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంత్ అయితే, ఏప్రిల్ అనేది యాజ్ పర్ ద క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫస్ట్ అకౌంటింగ్ పీరియడ్ అవుతుంది. మనం ఇన్ జనరల్గా క్యాలెండర్ ప్రకారం పిలిచేదాన్ని మంత్ అని పిలుస్తాం. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అకౌంటింగ్ పీరియడ్. అర్థమైందా? అకౌంటింగ్ పీరియడ్. సో ఇలాంటి కొన్ని కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్లో కంపెనీని క్రియేట్ చేయడం, కంపెనీ కోడ్ని క్రియేట్ చేయడం, బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయడం, అకౌంటింగ్ పీరియడ్స్ని క్రియేట్ చేయడం. మేబీ ఇప్పుడు ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ యూకేలో లొకేట్ అయింది అని అనుకుందాం. ఇప్పుడు ఆ యూకేలో లొకేట్ అయిన కంపెనీకి మీరు సేమ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ని అసైన్ చేస్తారా? ఇంకోటి ఏదన్నా కొత్తగా క్రియేట్ చేస్తారా? కంట్రీని బేస్ చేసుకొని ఉంటుంది సార్. కంట్రీస్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ని ఫాలో అవుతాయో దాని బేస్ మీద వర్క్ చేయాల్సి. ఎస్, వాళ్ళ అంటే ఒక యూకే కంపెనీలో వీళ్ళ కంపెనీ ఉంటే దానికంటూ మనం సపరేట్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే వాళ్ళ వే ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ వేరు కదా.
అంటే ఇప్పుడు మన కంపెనీ ఎక్కడైతే లొకేట్ అయిందో ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారమే కదా మనం అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సింది, అవునా కదా? సో వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారమే మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి, సో బేస్డ్ ఆన్ కంట్రీ ఇన్ దాట్, సో వీ నీడ్ టు క్రియేట్ దిస్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఇలాంటి ఒక కాన్ఫిగరేషన్ అంతా కూడా, అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ 10,000 పెయిడ్ అని ఉంది. దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ డేటా టు Rent బ్యాంక్ account data to bank account. ఎస్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఇలాంటి ఒక ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలి అని అంటే దీని బ్యాక్ ఎండ్లో ఒక కైండ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత అకౌంట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి, ఆ తర్వాత జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయగలుగుతాం. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో, అంటే మనం మీకు చెప్పాను ఆల్రెడీ, నేను టైప్స్ ఆఫ్ జాబ్స్లో కన్సల్టెంట్ అంటే ఏంటి, ఎండ్ యూజర్ వర్క్ అంటే ఏంటి అనేది మీకు చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ సార్. సో కన్సల్టెంట్ Yes, అంటే ఒక ఎండ్ యూజర్గా ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి, ఫ్రంట్ ఎండ్లో కొన్ని ఎంట్రీస్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేయడానికి, దాని బ్యాక్ ఎండ్లో వాట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ దట్ రిక్వైర్డ్, సో ఆ కాన్ఫిగరేషన్ చేసే పర్సన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కన్సల్టెంట్ అని అన్నాం, అవునా? సో అలాంటి కన్సల్టెంట్ చేసే కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఈ డెవలప్మెంట్ సర్వర్లో జరుగుతుంది. అర్థమైందా? సో బ్యాక్ ఎండ్లో ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఆ కాన్ఫిగరేషన్ అనేది జరుగుతుంది. సో వన్స్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత, వన్స్ ఒక కాన్ఫిగరేషన్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం కూడా చేసాము అని అనుకుందాం. కాన్ఫిగరేషన్ చేసిన వెంటనే మీరు ప్రొడక్షన్ సర్వర్కి దాన్ని మూవ్ చేస్తారా? టెస్టింగ్ చేయాలి. Yes, we need to test the server first. So whatever the configuration has been done in the background, అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనే దాన్ని మనం టెస్ట్ చేయాలి. ఆ టెస్టింగ్ అనేది ఈ టెస్టింగ్ సర్వర్లో చేస్తారు. ఓకే, వన్స్ ఈ టెస్టింగ్ సర్వర్లో ఏదన్నా ఇష్యూస్ని ఐడెంటిఫై చేశారు అని అంటే ఆ కాన్ఫిగరేషన్ అగైన్ డెవలప్మెంట్ సర్వర్కి మూవ్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లేసెస్లో వీఆర్ గెట్టింగ్ ఎర్రర్స్ అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసామనుకోండి, ఆ ఏరియాస్ని మళ్ళీ రీకాన్ఫిగరేషన్ చేస్తారు, అగైన్ మళ్ళీ రీటెస్టింగ్ చేసి, సో వన్స్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు, బ్యాక్ ఎండ్లో ఎలాంటి ఇష్యూ లేదు అన్నప్పుడు, వన్స్ టెస్టింగ్ సర్వర్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే దోస్ కాన్ఫిగరేషన్ విల్ బి మూవ్ టు ప్రొడక్షన్ సర్వర్. అర్థమైందా మీకు? సో ఇలాంటి ప్రాసెస్నే మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, అంటే డెవలప్మెంట్ సర్వరు, శాండ్ బాక్స్ సర్వర్ అని చెప్పి ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఏరియాకి ఫస్ట్ దానికి 100 ఈజ్ ద సర్వర్ నేమ్, దీనికి 200 ఈజ్ ద సర్వర్ నెంబర్, ఈ టెస్టింగ్కి వచ్చేసరికి 300 అని అనుకుందాం, ఈ ప్రొడక్షన్ సర్వర్లో 400 అని అనుకుందాం. అస్యూమ్ దట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వాల్యూస్, బట్ ఐఎమ్ గివింగ్ జస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇలా ఒక నెంబర్స్ అని అనుకుందాం. మీరు ఇలాంటిది యూజ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి ఒక నెంబర్స్ అనేది అలొకేట్ చేసినప్పుడు, సారీ చెప్పండి. ఓకే, సో ఇలాంటి ఒక నెంబర్స్ అనేది అలొకేట్ చేసినప్పుడు, సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ విచ్ సర్వర్, ఏ సర్వర్లో అయితే మీరు వర్క్ చేస్తున్నారో అకార్డింగ్ టు దాట్ యూ నీడ్ టు యూజ్ దట్ క్లయింట్ సర్వర్. సో ఇక్కడ మీరు క్లయింట్ అని ఉందా, ఇక్కడ ఏ నెంబర్ అని ఉంది? 800. ఇది యాక్చువల్గా డెమో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడిఎస్ అంటే ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టీస్ చేయడం కోసం డిజైన్ చేసిన ఒక సర్వర్. సో దీనికి 800 క్లయింట్ అనేది యూజ్ చేస్తాం, బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో వీ విల్ నాట్ యూస్ 800 క్లయింట్, వీ విల్ యూస్ సమ్ అదర్ క్లయింట్ నెంబర్. ఓకే, అంటే మీరు ఒకవేళ డెవలప్మెంట్ సర్వర్లో మీరు వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ కన్సల్టెంట్గా అన్నప్పుడు యూ నీడ్ టు యూస్ ఇన్ విచ్ సర్వర్లో మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఆ సర్వర్ నెంబర్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు శాండ్ బాక్స్ సర్వర్లో మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు అని అనుకోండి, యూ నీడ్ టు యూస్ దిస్ 200 క్లయింట్ నెంబర్. ఓకే,
అరల్స్ మీరు టెస్టింగ్ లో మీరు వర్క్ చేస్తున్నారు అంటే ఈ 300 క్లయింట్ నెంబర్ ని యూజ్ చేయాలి. ప్రొడక్షన్ లో మీరు వర్క్ చేస్తున్నారు అంటే ప్రొడక్షన్ 400 అనే క్లయింట్ నెంబర్ ని యూజ్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ మీరు ఏ సర్వర్ లో వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ క్లయింట్ నెంబర్స్ అనేది మారుతూ ఉంటుంది. బట్ మీరు ఆ నెంబర్స్ ని మేము గుర్తు పెట్టుకోవాలా అని అంటే నో నీడ్. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ సర్వర్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అనేది పిక్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఆప్షన్ లో మీరు ఎస్ఏపి లాగిన్ చేయంలోనే ఒకటే ఉంది. ఆ ఒకదాన్ని మీరు లాగిన్ చేయంలోనే 800 వచ్చింది కదా. బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో యూ విల్ సీ నెంబర్ ఆఫ్ థింగ్స్. అంటే డెవలప్మెంట్ యొక్క క్లయింట్ది, ప్రొడక్షన్ క్లయింట్ది, టెస్టింగ్ క్లయింట్ది, ఇలాంటి నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయ్యి ఉంటాయి. మీరు దేంట్లో అయితే వర్క్ చేయాలో దాన్ని మీకు చెప్పినప్పుడు ఆ పర్టికులర్ దాని మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రూట్ అవుద్ది. మీరు మళ్ళీ నెంబర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ బ్లైండ్గా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తే చాలు. అర్థమైందా? Yes, sir. ఏదైనా డౌట్ ఉందా? No, no. Yes, sir. సో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ మనం క్లయింట్ అనేది అంటే క్లయింట్ నెంబర్ అనేది ఒక ఐడియా కోసం. ఆఫ్టర్ దట్ మీకు ఆల్రెడీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీకు అలకేట్ చేస్తారు. సో దాన్ని బట్టి ఇనీషియల్ స్టేజ్లో సో వన్స్ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేశారు అని అంటే జస్ట్ ఇంకా తర్వాత ఒక న్యూ పాస్వర్డ్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక న్యూ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 minute అండి. వన్స్ లాగిన్ చేసిన తర్వాత యూ విల్ లాగిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్లేస్. ఇవ్వండి, ఈ పర్టికులర్ ప్లేస్లోకి వస్తారు. ఇది ఏదైతే ఉందో ఇది హోమ్ ప్లేస్ అని అంటాం. సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ హోమ్ ప్లేస్. ఇక్కడ మీకు ఎంటీ బ్లాంక్గా వైట్గా కనిపిస్తుందా మీకు? రైట్. సో ఇక్కడ మీకు మేబీ ఇదిగోండి. సో నేను దీన్ని మొత్తాన్ని ఇలా డ్రాగ్ చేశాను కాబట్టి మీకు కంప్లీట్ వైట్ వస్తుంది. అదే నేను దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేశానంటే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఏమని ఉంది? SAP demo system. ది బెస్ట్ రన్ డెమోస్ ఇండస్ట్రీ IDES ERP. సో మీకు ఇది డెమో సిస్టమ్ కాబట్టి మీకు ఈ సింబల్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ ఒక కంపెనీ అనేది వాళ్ళ సర్వర్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ మేబీ సమ్ అదర్ ఇమేజ్ అనేది మీకు కనిపించవచ్చు. బట్ నాకు ఆ ఇమేజ్ కూడా అవసరం లేదనుకుంటే దీన్ని ఇలా డ్రాగ్ చేశారనుకోండి అది మీకు కనిపించదు. ఓకే, సో ఇక్కడ మీకు ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఇది డెమో అప్లికేషన్, రైట్? ఇట్స్ అ డెమో అప్లికేషన్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే SAP మెనూలో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నెట్వర్క్ కనెక్టర్ అని ఉంది, రైట్? ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నెట్వర్క్ కనెక్టర్, ఆఫీస్, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, లాజిస్టిక్స్, అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టూల్స్, వెబ్ క్లయింట్, UI ఫ్రేమ్వర్క్. అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్స్లో యూ కెన్ ఏబుల్ టు సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి నేను SAP T కోడ్స్ అని చెప్పి ఒకటి ఎంటర్ చేస్తాను. ఇక్కడ SAP T కోడ్స్ అని కొన్ని ఎంటర్ చేస్తాను. సో ఇందులో జస్ట్ అ మినిట్, SAP ABAP T కోడ్ అని చెప్పి T కోడ్స్ లిస్ట్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఎస్. సో ఇక్కడ చూస్తే సీరియల్ నెంబర్ అండ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫంక్షన్ అని ఉంది. ఓకే, సో AB AP DO CU అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ AB AP HELP అని ఇక్కడ ఒకటి ఉంది. AL03 ట్రాన్సాక్షన్ కోడ్. సో ఈ ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? One place to another place move అయ్యేదానికి ట్రాన్స్ఫర్. This is one type of Shortcut key. shortcut which we need to use. Yes, it is actually one of the అంటే SAP డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఇది. అండ్ ఈ T కోడ్స్ కూడా SAP డిజైన్ చేసిన T కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. సో ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ పోస్టింగ్. ఓకే, ఇది నార్మల్ ఎంట్రీ పోస్టింగ్ లైక్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఒక ఎంట్రీ ఉంది.
అండ్ ఆల్సో ఆ తర్వాత అక్రూవల్ పోస్టింగ్, ఈ పదం ఎప్పుడైనా విన్నారా? అక్రూవల్ పోస్టింగ్ విన్నారా? పోనీ దీన్నే మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. ఒక రెంట్ ఎంట్రీ పోస్టింగ్ చూసుకుందాం. రెంట్ అకౌంట్. ఇప్పుడు ఈ రెంట్ పోస్ట్ చేయడానికి రెంట్ పెయిడ్ అని చెప్పి ఇది ఒకటి ఉంది. రెంట్ పెయిడ్ 10,000 అని అనుకుందాం. ఇప్పుడు ఈ రెంట్ పెయిడ్ ఏదైతే ఉందో దీనికి జర్నల్ ఎంట్రీ ఏ విధంగా వస్తుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డేటా. ఎస్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బట్ ఇలాంటి ఒక ఎంట్రీ ఎస్ఐపిలో పోస్ట్ చేయాలి అని అంటే వీ నీడ్ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్ ఫస్ట్. అవునా? జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయాలా ఫస్ట్? ఏ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి చెప్పండి? రెంట్ అకౌంట్ బ్యాంక్. రెంట్ జిఎల్ క్రియేట్ చేయాలి అండ్ అదే విధంగా బ్యాంక్ జిఎల్ క్రియేట్ చేయాలి. అవునా? ఆ తర్వాత వి విల్ పోస్ట్ దిస్ ఎంట్రీ, రైట్? సో ఇప్పుడు ఈ సినారియోలో మనం జిఎల్స్ ని క్రియేట్ చేయాలి అని అంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో మనం జిఎల్స్ ని క్రియేట్ చేస్తాం. వి విల్ యూజ్ ద టీ కోడ్ ఆఫ్ FS00 టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్. ఓకే, జిఎల్స్ ని క్రియేట్ చేయడానికి FS00 అనే టీ కోడ్ యూజ్ చేస్తాం. ఎంట్రీ పోస్ట్ చేయడానికి మనం ఆ జిఎల్స్ ని యూజ్ చేసుకొని ఏవైనా ఎంట్రీ పోస్ట్ చేయడానికి వి విల్ యూజ్ F-02 ఆర్ FB50. ఈ 2 టీ కోడ్స్ యూజ్ చేస్తాం ఈ ఎంట్రీ పోస్ట్ చేయడానికి. ఒకవేళ మనం పోస్ట్ చేసిన ఎంట్రీని డిస్ప్లే చేయాలి అనుకోండి, ఇఫ్ యూ అంటే ఈ రోజు మీరు ఈ ఎంట్రీ పోస్ట్ చేశారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి. రేపు కాకుండా ఎల్లుండు, డే ఆఫ్టర్ టుమారో, ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే దిస్ డాక్యుమెంట్, మీరు ఏదైతే పోస్ట్ చేశారో ఆ డాక్యుమెంట్ ని మీరు డిస్ప్లే చేయాలనుకోండి, అప్పుడు ఎలా? అసలు అలాంటి ఆప్షన్ ఉంటుందా? డిస్ప్లే చేయడానికి ఆప్షన్ ఉంటుందా మనకి? ఉంటుందా? ఉంటుంది. ఆబ్వియస్లీ వి విల్ హ్యావ్ దట్ ఆప్షన్. డిస్ప్లే డాక్యుమెంట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దానికి మనం యూజ్ చేసే టీ కోడ్ FB03. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టీ కోడ్ ని SAP డెవలప్ చేసింది. సో వీటినే మనం ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే. మీరు జిఎల్ క్రియేషన్ చేసే FS00 టీ కోడ్ లోకి వెళ్ళి నేను ఎంట్రీ పోస్ట్ చేస్తాను అంటే కుదరదు. SAP FS00 అనే టీ కోడ్ కేవలం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే డిజైన్ చేసింది. సో యూ నీడ్ టు యూజ్ దిస్ FS00 టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్ ఓన్లీ. ఓకే, మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏ టీ కోడ్ లోకి వెళ్ళాలి? FB50 ఆర్ F-02 ఈ టీ కోడ్ లోకే మీరు వెళ్ళాలి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే. ఇలా ప్రతి ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కోడ్ అనేది SAP డిజైన్ చేసింది. ఆ టీ కోడ్స్ ని మాత్రమే యూజ్ చేసి మీరు వాటిని ప్రాసెస్ చేయాలి. అర్థమైందా? మెనీ ఆఫ్ ది టీ కోడ్స్ అనేవి ఉంటాయి. మెనీ ఆఫ్ ది టీ కోడ్స్ అంటే ఒక జిఎల్ క్రియేషన్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టీ కోడ్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని టీ కోడ్స్ ఉంటాయో. ఎంటైర్ SAP FICO కంప్లీట్ గా మీరు నేర్చుకోవాలి అంటే మీరు ఎన్ని టీ కోడ్స్ గుర్తుంచుకోవాలంటే అరౌండ్ 600 to 700+ టీ కోడ్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. 600 to 700+ టీ కోడ్స్. ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క టీ కోడ్ ఉంటుంది. సో ఇవి ఒక షార్ట్ కట్ కోడ్స్ అన్నట్టు. బట్ వీటినే మనము త్రూ పాత్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. కానీ స్టిల్ ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట, లెంతీ ప్రాసెస్. మనము ఈ టీ కోడ్స్ ని యూజ్ చేసి, ఈ షార్ట్ కట్ కోడ్స్ ని యూజ్ చేసి యూ కెన్ యూజ్ దట్. బట్ నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అని అంటే దీస్ ఆర్ రిలేటెడ్ టు SAP FICO టీ కోడ్స్. SAP FICO టీ కోడ్స్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏ టీ కోడ్స్ అయితే నేను మీకు చూపిస్తున్నానో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ABAP మాడ్యూల్ టీ కోడ్. ABAP SAP FICO రెండు ఒకటేనా? నో సార్. No, sir. సో డిఫరెంట్ టీ కోడ్స్. యా, Yes, sir. చెప్పండి ప్లీజ్. ఇట్స్ కైండ్ ఆఫ్ కోడింగ్ సార్. ఎస్, బేసిస్ అండ్ ABAP అనేది కైండ్ ఆఫ్ కోడింగ్ టీ కోడ్స్.
కోడింగ్ అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక స్క్రీన్ ని మనం ప్రింట్ చేయాలి అని అనుకోండి, ఏ వేలో మనం ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఏ డీటెయిల్ రావాలి, సెకండ్ ఏ డీటెయిల్స్ రావాలి, అంటే దాని ఓవర్ వ్యూ ఎలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసేదే ఈ బేసిస్ వాళ్ళు, అబాప్ వాళ్ళు కోడింగ్ రాస్తేనే మనం ఆ పర్టికులర్ పారామీటర్ లో మనం దాన్ని ప్రింట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో అలాంటి వాటికి ఇవి కోడింగ్స్ రాస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే టీ కోడ్స్ చూస్తున్నారో దీస్ ఆల్ రిలేటెడ్ టు అబాప్. నేను ఈ టీ కోడ్ ని ఈ పర్టికులర్ కమాండ్ ఫీల్డ్ అని ఉంది చూడండి, ఈ కమాండ్ ఫీల్డ్ లోనే ఏ టీ కోడ్ నైనా కూడా ఎంటర్ చేయాల్సి ఉంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ టీ కోడ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే నాకు బ్రౌజ్ అవుతుంది. సి ఇది ఏ స్టెప్ కు వెళ్తుందో చూద్దాం. జస్ట్ గివ్ మీ ఎ మోమెంట్. Just give me a moment. It just browse open. Yes. See, ABAP keyword documentation, ABAP overview, ABAP dictionary, reference, quick reference, ఇవన్నీ ఉన్నాయి. These are related to ABAP T code. బట్ మనము SAP FICO అప్లికేషన్ కదా మనం యూజ్ చేస్తుంది, మరి ABAP T codes మీరు ఎలా యాక్సెస్ చేశారు? బికాస్ వీఆర్ యూజింగ్ డెమో సర్వర్. డెమో సర్వర్లో వీ కెన్ యాక్సెస్ బోత్, అంటే ఏ పర్టికులర్ టీ కోడ్ నైనా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు డెమో సర్వర్లో. బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో యూ కాంట్ యాక్సెస్ లైక్ దట్. మీరు ఈవెన్ దో అన్ని టీ కోడ్స్ ని కూడా మీకు ఆథరైజేషన్ ఉండదు. మీరు ఒకవేళ పర్టికులర్ అక్రూవల్ పోస్టింగ్స్ లో మీరు ఆ పర్టికులర్ టీమ్ లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకుండే యాక్సెస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. మేబీ FB-D1 or else FB-03, F-02, FBL-3N, ఇలా కొన్ని ఒక 10 to 20 అనుకోండి. అజ్యూమ్ దట్ 10 to 20 టీ కోడ్స్ కి మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. SAP FICOలో కూడా మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ఇవ్వరు. ఎందుకు అంటే మీరు ఆబ్వియస్లీ మీకు అవి అవసరం లేదు, మీరు వాటిలో రిమైనింగ్ యాక్టివిటీస్ లో మీరు వర్క్ చేయట్లేదు. అలాంటప్పుడు అదర్ యాక్టివిటీ యొక్క అంటే అదర్ మాడ్యూల్ యొక్క టీ కోడ్స్ ని మీకు ఎందుకు యాక్సెస్ ఇస్తారు? అండ్ మీరు ఏదన్నా సమ్ ఇష్యూ చేశారు అనుకోండి, అది మొత్తానికి ప్రాబ్లం అవుతుందా అవదా? రైట్. సో అందుకోసం అని చెప్పి మీరు ఏ టీంలోకి అయితే వెళ్తారో ఆ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, వాటి రిలేటెడ్ టీ కోడ్స్ మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తారు. రిమైనింగ్ టీ కోడ్స్ కి మీకు యాక్సెస్ ఉండదు. ఇప్పుడు నేను ఏదైతే టీ కోడ్ ఎంటర్ చేశానో ఇప్పుడు ఇది నేను యాక్సెస్ అయింది నాకు ఈ టీ కోడ్. బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ దిస్ ట్రాన్సాక్షన్ కోడ్ అని చెప్పి ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో మీరు ఏ టీ కోడ్స్ ని పడితే ఆ టీ కోడ్స్ ని రియల్ టైమ్ సినారియోలో యాక్సెస్ చేయడం అవ్వదు. ఇది ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇక్కడ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పడానికి ముందు హౌ మెనీ ఆఫ్ యు నో లైక్ ఈ SAP అప్లికేషన్ గురించి ఎంతమందికి ఐడియా ఉంది? ఎంతమందికి ఈ అప్లికేషన్ గురించి ఐడియా ఉంది? I don't have a deep knowledge on this, but I know that. Okay. ఐడియా ఉంది అంతే సార్, ఎట్లా యూజ్ చేస్తారని ఐడియా ఉంది. ఓకే ఓకే, సో ఇక్కడ మీకు ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ ని మనం కమాండ్ ఫీల్డ్ అని అంటాం.
సో ఎంటైర్ టీ కోడ్స్ కానీ ట్రాన్సాక్షన్ కోడ్ వాట్ ఎవర్ ద కోడ్స్ ఆర్ దేర్, సో వాటన్నిటిని కూడా మనము ఈ పర్టికులర్ బాక్స్ లోనే మనం ఎంటర్ చేస్తాం. ఓకే, ఈ పర్టికులర్ బాక్స్ లోనే మనం ఎంటర్ చేస్తే నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F-02 టు ఎంట్రీ పోస్టింగ్. సో నేను ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ పర్టికులర్ స్టెప్ కి వచ్చేస్తాను. అర్థమైందా? అగైన్ నేను బ్యాక్ వెళ్ళాలనుకోండి, హోమ్ ప్లేస్, నేను ఏదైతే హోమ్ ప్లేస్ ఇందాకలో ఉన్నానో అక్కడికి నేను వెళ్ళాలి అని అంటే ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 3 ఆప్షన్స్ ఆర్ దేర్, గ్రీన్, ఎల్లో, రెడ్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటి మూడిట్లో దేన్ని యూజ్ చేసైనా కూడా మనం బ్యాక్ వెళ్ళొచ్చు. ఎలా అంటే సో ఇది బ్యాక్ ఆప్షన్ యూజ్ చేయడానికి. అంటే మనం ఒక స్టెప్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పర్టికులర్ స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాను, సో ఆ స్టెప్ నుంచి బ్యాక్ రావడం కోసం వీ కెన్ యూస్ దిస్ బ్యాక్ ఆప్షన్. లేదు, మిడిల్ ఎల్లో సింబల్ ఉంది కదా, అది ఏంటి అని అంటే కంప్లీట్ ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇక్కడ నాకు ఈ ప్లేస్ నుంచి హోమ్ ప్లేస్కి వెళ్ళడానికి ఈ ఎగ్జిట్ బటన్ యూజ్ చేస్తాం. అండ్ ఇది క్యాన్సిల్ చేయడానికి. ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఎంట్రీ ప్రాసెస్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొన్ని ఎంట్రీస్ అను ఇలాంటివి ఏవో ఎంటర్ చేశా. ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలి అని అంటే ఇదిగోండి ఇలా ఉంది చూడండి, డేటా విల్ బి లాస్ట్, డూ యూ వాంట్ టు ఎగ్జిస్ట్ ఎడిటింగ్. ఎస్ అని కొట్టాను అంటే హోమ్ ప్లేస్కి వెళ్ళిపోతాను. అలా కాకుండా ఇప్పుడు బ్యాక్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. లేదు, క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసినా ఇలా వస్తుంది. ఎస్ అని కొట్టాము అని అంటే ఈ స్టెప్కే వచ్చేసాం. ఇప్పుడు అగైన్ క్యాన్సిల్, ఎస్, ఇక్కడే ఉంటున్నాం. ఏమన్నా బ్యాక్ వెళ్ళిపోతున్నామా మనం? ఎన్నిసార్లు క్యాన్సిల్ కొట్టినా మనం ఏమైనా బ్యాక్ హోమ్ ప్లేస్కి ఏమైనా వెళ్తున్నామా? నో. ఇఫ్ యూ యూజ్ ఎగ్జిట్, దిస్ మిడిల్ ఎల్లో ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఎల్లో ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎస్ అని క్లిక్ చేశారు అనుకోండి, చూడండి బ్యాక్ వచ్చేసాం, కంప్లీట్ గా హోమ్ ప్లేస్కి వచ్చామా? అదే మీరు F-02లోకి వెళ్ళి సేమ్ ఈ బ్యాక్ ఆప్షన్ యూజ్ చేసాం అనుకోండి, హోమ్ ప్లేస్కి వచ్చామా? ఈ మూడింటిని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే టు కమ్ బ్యాక్ టు హోమ్ ప్లేస్కి రావడం కోసం మనం ఆ బ్యాక్ ఆప్షన్ యూజ్ చేస్తాం. కానీ మీరు ఇంకొక షార్ట్ కట్ కీ కూడా యూజ్ చేయొచ్చు. అదేంటి అని అంటే \n. ఈ మూడింటిని యూజ్ చేయకుండా ఈ షార్ట్ కట్ కీ \n అని ఎంటర్ చేసినా కూడా మీరు హోమ్ ప్లేస్కి వచ్చేస్తారు. రైట్. అండ్ ఆల్సో మీరు ఒక్కొక్క సినారియోలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F-02 ఎంటర్ GL అకౌంట్ పోస్టింగ్ అని ఉంది. ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి నేను GL మాస్టర్ డేటా క్రియేట్ చేసే టీ కోడ్లోకి వెళ్ళాలి. అంటే GL క్రియేషన్ చేసే టీ కోడ్లోకి వెళ్ళాలి. FS00, ఐ యూజ్ ద టీ కోడ్ ఆఫ్ FS00 టు క్రియేట్ ద GL అకౌంట్. ఇప్పుడు నేను ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి FS00 ఆ టీ కోడ్ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ FS00 ఎన్నెన్నిసార్లు యూజ్ చేసినా కూడా నేను ఆ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళలేను. చూడండి కావాలంటే. ఎందుకు అనంటే మీరు ఏదన్నా ఒక పర్టికులర్ టీ కోడ్లో ఉండి ఇంకొక టీ కోడ్లోకి వెళ్ళాలి అని అంటే మీరు ఆ టీ కోడ్ మాత్రమే ఎంటర్ చేయకూడదు. యూ నీడ్ టు ఎంటర్ \n FS00. స్క్రీన్ మారిందా లేదా? ఒక టీ కోడ్ నుంచి ఇంకొక టీ కోడ్కి జంప్ అవ్వాలి అని అంటే ప్రిఫిక్స్ యూ నీడ్ టు గివ్ \n. ఆ తర్వాత మీరు ఏ టీ కోడ్లోకి వెళ్ళాలో ఆ టీ కోడ్ ఎంటర్ చేశారు అని అనుకోండి, అప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతారు. స్క్రీన్ మారిందా? అదే నేను ఓన్లీ ఒక టీ కోడ్ మాత్రమే ఎంటర్ చేస్తే నేను వెళ్ళలేను, అదే ప్లేస్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళట్లేదు. సో ఇఫ్ ఐ యూస్ \n హోమ్ ప్లేస్కి వచ్చేస్తాను. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది షార్ట్ కట్. అండ్ దీస్ 3 ఆర్ రిలేటెడ్ టు బ్యాక్కి రావడం కోసం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, ఈ ఫీల్డ్ పక్కనే ఒక యారోస్ ఉన్నాయా, లెఫ్ట్ యారోస్, రైట్. ఈ లెఫ్ట్ యారోస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే టు క్లోజ్ ద కమాండ్ ఫీల్డ్. ఈ బాక్స్ని క్లోజ్ చేయడం కోసం ఈ లెఫ్ట్ యారోని యూజ్ చేయొచ్చు. ఇదిగోండి మీకు ఫీల్డ్ కనిపిస్తుందా? ఇప్పుడు కమాండ్ ఫీల్డ్ ఎక్కడైనా కనిపిస్తుందా ఎంటర్ చేయడం కోసం, టీ కోడ్ ఎంటర్ చేయడం కోసం? సో మీకు ఎప్పుడైనా కూడా ఇలాంటి
ఫీల్డ్ అనేది డిసిపైర్ అయిందంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రైట్ యారోస్ క్లిక్ చేస్తే ఆ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ యారోస్ పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఉందా? ఇది డేటాని పోస్ట్ చేయడం కోసం లేదా సేవ్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఆప్షన్. ఇన్ మీన్ వైల్ ఇది డిజబుల్ మోడ్లోనే ఉంది మనకి, అవునా? ఇది డిజబుల్ మోడ్లోనే ఉంది. ఇది మనకి ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అని అంటే మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎనేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ యువర్ అండర్స్టాండింగ్, నేను ఒక డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సి ఇక్కడ చూడండి, ఎనేబుల్ అయిందా? ఇది ఎనేబుల్ అయిందా? అండ్ ఆల్సో నా కర్సర్ అనేది నేను దీని మీద పెడితే నాకు ఏమని డిస్ప్లే అవుతుంది? నాకు పోస్ట్ అన్నా సేవ్ అన్నా, అంటే లైక్ కంట్రోల్ ఎస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ సేవ్ చేయడానికి వి యూజ్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ కంట్రోల్ ఎస్ అనేది మనం యూజ్ చేస్తాం కదా. కంట్రోల్ ఎస్ అని యూజ్ చేసిన ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది, ఆర్ ఎల్స్ సేవ్ అవ్వడం అన్న, బోత్ ఆర్ సేమ్, మీనింగ్ విల్ బి సేమ్. ఓకే, అండ్ దీస్ 3 బ్యాక్ రావడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, యు ఆర్ పోస్టింగ్ 1 ఎంట్రీ. సడన్ గా మీ మేనేజర్ ఇంకొక టాస్క్ ఇచ్చాడు. ఓకే, ఇంకొక టాస్క్ ఇచ్చాడు. మీ ఇక్కడ ఏంటి అని అంటే మిడిల్లో ఉన్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అజ్యూమ్ దట్ ఇక్కడ మీరు మిడిల్లో ఉన్నారు అని అనుకుందాం. కంప్లీట్ గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది ఎంటర్ చేశారు. సో ఇప్పుడు మీకు సడన్ గా మీ మేనేజర్ ఒక టాస్క్ ఇచ్చాడు అని అనుకుందాం. సడన్ గా మీ మేనేజర్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? వాట్ విల్ యూ డూ? సేవ్ అండ్ ఎగ్జిట్. సేవ్ ఎలా చేస్తారు అంటే ఇంకా పెండింగ్ ఉంది కదా. ఇది మాత్రమే కాదు, ఇంకా కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఇంకా కొన్ని లైన్ ఐటమ్స్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు మిడిల్ ఆఫ్ ది వర్క్ లో ఉన్నారు, మిడిల్లో ఉన్నారు మీరు, అప్పుడు ఏం చేస్తారు? అది ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసుకుంటాం. ఎస్, వి విల్ క్రియేట్ వన్ మోర్ స్క్రీన్. ఓకే, ఆ స్క్రీన్ ఎలా క్రియేట్ చేసుకుంటాము అని అంటే ఇక్కడ లాస్ట్ నుంచి 4th ఆప్షన్ న్యూ GUI విండో అని ఉంది, కనిపిస్తుందా? న్యూ GUI విండో. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక న్యూ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. చూడండి, స్క్రీన్ క్రియేట్ అయిందా? అండ్ మీరు ఇంతకు ముందు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్లోనే ఉన్నారు, బట్ మనం ఇంకొక స్క్రీన్ అనేది క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో మీరు ఈ విధంగా మ్యాక్సిమం 6 స్క్రీన్స్ వరకు మీరు క్రియేట్ చేసుకోగలరు. 6. సో నేను వీటి మీద డబుల్ క్లిక్ ఇస్తూ ఉంటే నాకు ఒక మెసేజ్ వస్తుంది చూడండి. ఇదిగోండి, ఏమని వచ్చింది? maximum number of SAP GUI సెషన్స్ రీచ్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనము ఇది ఓపెన్ చేద్దాం. ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి మీకు ఇక్కడ? టోటల్ 7 కనిపిస్తున్నాయి, అవునా? టోటల్ 7 కనిపిస్తున్నాయి. ఆ 7లో ఒకటి లాగిన్ చేసే స్క్రీన్. ఇది సెషన్ కాదు కదా, దీంట్లో మీరు వర్క్ చేయలేరు కదా. సో రిమైనింగ్ 6లో మీరు వర్క్ చేయొచ్చు, రైట్? ఇలా 6 సెషన్స్ మీరు ఎట్ ఏ టైం క్రియేట్ చేసుకొని యూ కెన్ వర్క్ ఆన్ దాట్. ఇట్ని క్లోజ్ చేయొచ్చు, అర్థమైందా? లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ద సెషన్స్. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OX0 ఆర్ ఎల్స్ OX15 అని చెప్పి ఒక పర్టికులర్ దాంట్లో ఉన్నాను అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇదేంటి అని అంటే కంపెనీ క్రియేషన్ కోసం మనం యూజ్ చేసేది. కంపెనీ క్రియేషన్ కోసం మనం యూజ్ చేసే టీ కోడ్ OX15. ఈ పర్టికులర్ టీ కోడ్లో నేను ఆల్రెడీ ఒక నా కంపెనీ కోడ్కి సంబంధించి ఒక కంపెనీ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. XYZ COM అని చెప్పి ఒక కంపెనీ క్రియేట్ చేశాను. ఓకేనా? XYZ COM అని చెప్పి ఒక కంపెనీ క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ కంపెనీ అనేది క్రియేట్ అయ్యిందో లేదో అని చెక్ చేయడం ఎలా? ఆల్రెడీ క్రియేట్ అయ్యింది,
అందులో ఎలాంటి డౌట్ లేదు, నాకు ఐడియా ఉంది, ఎందుకంటే నేను క్రియేట్ చేసిందే కాబట్టి నాకు గుర్తుంది. బట్ మీరు ఆ కంపెనీ అనేది క్రియేట్ అయ్యిందా లేదా అని మీరు చెక్ చేయాలి అని అనుకుంటే ఎలా చెక్ చేస్తారు? ఇలా ర్యాండమ్ గా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తారా, లేదంటే లాస్ట్ ఇక్కడ సైడ్ డబుల్ క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ అంటే ఎలా? సైడ్ ఆప్షన్స్ వస్తుంది కదా సార్, అక్కడ సైడ్ కి ఇదా? అది కాదు సార్. ఫిల్టర్ చేస్తాం సార్. ఎలా ఫిల్టర్ చేస్తారు? హౌ కెన్ యూ ఫిల్టర్ దోస్ డేటా ఫస్ట్? కంపెనీ కోడ్ తోటి సెర్చింగ్. ఇక్కడ ఇది ఎక్సెల్ కాదు కదా మనం ఫిల్టర్ చేయడానికి. పొజిషన్ లోకి వెళ్ళి సార్. ఎగ్జాక్ట్లీ, పొజిషన్ ఆప్షన్. ఈ పొజిషన్ అనేది ఫైండ్ అనే ఆప్షన్ అన్నట్టు. ఓకే, ఈ పొజిషన్ మీద మీరు క్లిక్ చేసి మీరు దేన్నైతే వెతుకుదాం అనుకుంటున్నారో ఆ కోడ్ మీరు ఎంటర్ చేశారనుకోండి, అది ఆ నేమ్ తోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ COM అని చెప్పి ఒక నేమ్ ఉంది, దీంతో ఏదన్నా కంపెనీ అనేది రిజిస్టర్ అయ్యిందా అని తెలుసుకోవాలి అనుకుంటే దాన్ని ఎంటర్ చేశారనుకోండి. సో ఉందా, ఆల్రెడీ ఒక కంపెనీ అనేది క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిందా? రైట్. సో ఇలా మనం చెక్ చేయొచ్చు వెదర్ ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఆర్ నాట్. ఎందుకు ఇది నేను చెక్ చేయాలి అని అనుకుంటున్నానంటే, బికాస్ వన్స్ ఒక వర్డ్స్ తోటి ఒకటి క్రియేట్ అయ్యింది అని అంటే రెండో దాన్ని మనం క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు. SAPలో వన్స్ ఒకటి క్రియేట్ అయితే సెకండ్ వన్ మనం క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు, మీకు ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ కంపెనీ అనే ప్లేస్లో ఏ వర్డ్ ఉంది? XYZ COM కదా, అవునా? రైట్. ఇప్పుడు నేను ఇదే కోడ్ తోటి ఇంకొకటి న్యూ ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, XYZ COM ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ ఒకటి ఉంది, అది ఎంటర్ చేసా. ఆ తర్వాత చూడండి, నేను ఎంటర్ బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా నాకు ఎర్రరే వస్తుంది. ఏమనుంది ఇక్కడ? ఏమన్నా ఎర్రర్ వచ్చింది నాకు? ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ది సేమ్ కీ. an entry already exists with the same key. అంటే ఈ XYZ COM అనే వర్డ్ తోటి ఆల్రెడీ ఒక ఎంట్రీ ఉంది, సెకండ్ వన్ క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు అని చెప్పి మనకు వస్తుంది. ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, మనం చూసాం కదా, ఉందా? సో వీ కాంట్ క్రియేట్ వన్ మోర్, అంటే ఇదే నేమ్ తోటి మనం క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు. మీరు ఏదన్నా ఇంకేదన్నా చేంజ్ చేయొచ్చు, అంటే XYZ CO1 అనో CO2 అనో ఇలాంటిది ఏదన్నా, అంటే ఆల్రెడీ క్రియేట్ ఉన్న దాన్ని మాత్రం మీరు క్రియేట్ చేయడం కుదరదు. అండ్ ఆల్సో మీరు వీటిని ఏదైనా ఒక న్యూ ఎంట్రీ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయడం పాసిబుల్ అవుతుందా? SAPలో ఏదైనా ఒక ఎంట్రీ రికార్డ్ చేసిన తర్వాత డిలీట్ చేయొచ్చా? అవుతుంది. కానీ అది ఒక లిమిటేషన్ వరకే మనం డిలీట్ చేయొచ్చు, నాట్ ఆల్ డాక్యుమెంట్స్. ఇప్పుడు యూ మీన్ టు సే నేను ఒక ఎంట్రీ పోస్ట్ చేశా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి. ఇప్పుడు నేను ఇది రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినట్టు, మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అని చెప్పి నేను ఇది ఇచ్చాను. ఓకే, 10,000 అని ఇచ్చాను, బట్ ఇట్స్ అ మిస్టేక్, not a 10,000, it's a 15,000. Instead of 15,000 I post only 10,000 document. ఇప్పుడు ఈ ఎంట్రీ నేను డిలీట్ చేయొచ్చా? ఈ ఎంట్రీ నేను డిలీట్ చేయొచ్చా? చేయొచ్చా చేయకూడదా? We can't delete పోస్టెడ్ డాక్యుమెంట్స్. మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తే దాన్ని డిలీట్ చేయడం పాసిబుల్ కాదు. వీ డోంట్ హ్యావ్ ద డిలీట్ ఆప్షన్. అర్థమైందా లేదా? మనము ఏదైనా కూడా ఒక పర్టికులర్ ఎంట్రీ పోస్ట్ చేస్తే దాన్ని డిలీట్ చేయడం పాసిబుల్ కాదు, నాట్ పాసిబుల్. సో దాన్ని మరి ఎలా అడ్జస్ట్ చేస్తాం? ఇప్పుడు మీరు చెప్పినట్టు 15,000 అయితే ఓన్లీ 10,000కే మనం పోస్ట్ చేసాం కదా, ఇట్స్ అ రాంగ్ ఎంట్రీ కదా. సో మరి దీన్ని ఎలా కరెక్షన్ చేస్తాము అంటే దానికి కరెక్షన్ కోసం ఇంకొక వే అనేది ఉంది, బట్ డిలీట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. బట్ SAP పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసిన కాన్ఫిగరేషన్ డిలీట్ చేయొచ్చు.
ఇనీషియల్గా మనం ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేస్తే దాన్ని డిలీట్ చేయడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది, కానీ ఇది కన్సల్టెంట్ లెవెల్లో. బట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఎండ్ యూజర్ లెవెల్లో వాటిని డిలీట్ చేయడం పాసిబుల్ కాదు. వీటిని ఎలా డిలీట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూడండి, డిలీట్ అనే ఆప్షన్ ఉందా ఇక్కడ, ఇది కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి నెంబర్ ఆఫ్ డిలీటెడ్ ఎంట్రీస్ 1 అని ఉంది. ఇక్కడ ఈ డిలీట్ చేసింది రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే మీరు డేటా అనేది సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు మాత్రమే అది డిలీట్ అవుతుంది. ఓకే, బట్ నేను డిలీట్ చేయాలి అనుకోవట్లా, నేను నో అనుకోటేస్తున్నా. సో కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ కెన్ డిలీట్ ద కాన్ఫిగరేషన్, బట్ ఎంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వన్స్ మీరు ఏదైనా పోస్ట్ చేస్తే మాత్రం యూ కాంట్ డిలీట్ దట్ ఎంట్రీస్. ఓకే, మీరు డిలీట్ చేయడం మీకు పాసిబుల్ కాదు. ఎనీ డౌట్స్ ఇంతవరకు? అండ్ ఆల్సో మనము రెగ్యులర్గా యూజ్ చేసే టీ కోడ్స్ని మనం ఫేవరెట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఒక పర్టికులర్ టీ కోడ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F-02 అనే టీ కోడ్ నేను యూజ్ చేస్తున్నా. ఈ రెగ్యులర్ టీ కోడ్ని నేను ఫేవరెట్గా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యాడ్ దాట్. జస్ట్ గో బ్యాక్, favorite, add, for example accounts, financial accounts, general ledger, document entry. సో ఇక్కడ మీరు చూడండి FB50, FB50L, F-02 ఇవన్నీ కూడా మనం మన ఫికో మాడ్యూల్కి సంబంధించిన టీ కోడ్స్, FIకి సంబంధించిన టీ కోడ్స్. వీటిని ఏదైనా మీరు యాడ్ చేసుకోవాలి, ఫేవరెట్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి యాడ్. సి F-02 ఫేవరెట్గా యాడ్ అయింది చూడండి. అదేవిధంగా మీరు ఇంకేదైనా అదర్ టీ కోడ్స్ని మీరు యాడ్ చేసుకోవాలనుకోండి, సో ఇదిగోండి ఇక్కడ ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన ఇదిగోండి సి ఫేవరెట్స్గా యాడ్ అయ్యాయా, రైట్? సో ఈ కైండ్ ఆఫ్ వేలో మీరు అంటే రిపీటెడ్గా మీరు యూజ్ చేస్తున్న టీ కోడ్స్ని మీరు ఈ కైండ్ ఆఫ్ వేలో ఫేవరెట్స్లో యాడ్ చేసుకుంటే మీ హోమ్ బటన్లోనే ఉంటుంది. డైరెక్ట్గా ఆ టీ కోడ్ని మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ SAP థింగ్. బేసిక్గా మనం ఏ షార్ట్స్ని మనం యూజ్ చేస్తాము అనే దాని గురించి ఇది. ఇవి కూడా ఈ రెండు కూడా మనం ఫైండ్ ఆప్షన్ కోసమే యూజ్ చేస్తాం. అంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటే వాటిల్లో ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ మాత్రమే నాకు కావాలి, పర్టికులర్ లైన్ మాత్రమే మనకు కావాలి అని అనుకున్నప్పుడు మనం వీ కెన్ యూజ్ దిస్ ఫైండ్ ఆప్షన్. ఓకే, అండ్ ఆల్సో రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కస్టమైజ్ లేఅవుట్ అనమాట. మనం ఏదన్నా ఫాంట్ కానీ, ఫాంట్ సైజ్ని కానీ, టెక్స్ట్ని కానీ వీటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇదిగోండి ఇక్కడ చూడండి థీమ్ సెట్టింగ్, కర్బ్ థీమ్ అని ఉంది. సో ఇది నాకు ఈ పర్టికులర్ థీమ్. ఫోన్ సెట్టింగ్లో ఇదిగోండి కొరియర్ను 14 సైజ్ తోటి ఉంది, బోర్డింగ్. సో ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. వాటిని ఏమైనా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ ద మోడిఫికేషన్. సో ఆ కైండ్ ఆఫ్ వేలో మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట. సో బట్ ఈ SAP ఫికో అప్లికేషన్ యూజ్ చేసి మేబీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ టుడే సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ VDI అండ్ సిట్రిక్స్ అండ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేవి ఇలా ఉంటాయి. అంటే క్లయింట్ సర్వర్స్ ఏంటి వీటన్నిటి గురించి. ఓకే, సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ ఆన్ టుడే, సో వాటి గురించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ ఇట్ ఆర్ ఎల్స్ యూ కెన్ డ్రాప్ అవుట్ ఫర్ టుడే.